గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు తులసి ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు అయితే మనం వొకాబులరీ వర్డ్, సినోనిమ్, మీనింగ్స్, యాంటోనిమ్స్, ఎగ్జాంపుల్ వర్డ్ కాంబినేషన్తో పాటు నేర్చుకుందాం. ఇఫ్ నీడెడ్ స్పెల్లింగ్తో పాటు అన్నీ నేర్చుకుందాం. అయితే మనకు ఫస్ట్ వర్డ్ వచ్చేసి రెప్రిహెన్సిబుల్. రెప్రిహెన్సిబుల్ అంటే తప్పు, నిందించదగినది. ఏ పనైనా తప్పు అనిపించేది, నిందించదగిన దాన్ని రెప్రిహెన్సిబుల్ అంటారు. డిజర్వింగ్ బ్లేమ్ ఆర్ క్రిటిసిజం. డిజర్వింగ్ బ్లేమ్ ఆర్ క్రిటిసిజం చూడండి, ఎవరైనా ఏదైనా క్రైమ్ ఏదైనా చేసింది అనుకోండి, అప్పుడు చాలామంది వాళ్ళని బ్లేమ్ చేస్తారు. ఆ బ్లేమ్ చేసినప్పుడు ఎవరికి తప్పేం అనిపించదు, కానీ అతను ఏం తప్పు చేయకుండా బ్లేమ్ చేస్తేనే అందరికీ నచ్చదు. నిజంగానే తప్పు చేసిందంటే డిజర్వ్స్ బ్లేమ్ కదా, క్రిటిసిజం కూడా కదా. ఎవరికి నచ్చంది అందరికి నచ్చనిది చేసినప్పుడే క్రిటిసిజం, బ్లేమ్ అనేది వచ్చేస్తుంది. అది రిప్రహెన్సిబుల్ అంటారు. బ్లేమ్ వర్తీ, కల్పబుల్, షేమ్ఫుల్, డిస్గ్రేస్ఫుల్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ రిప్రహెన్సిబుల్. దానికి యాంటోనిమ్స్ వచ్చేసి బ్లేమ్ చేయడానికి అపోజిట్ పొగడడం, ప్రైజ్ చేయడం, అవన్నీ యాంటోనిమ్స్ వస్తాయి. కమెండబుల్, ప్రైజ్ వర్తీ, హానరబుల్, అడ్మిరబుల్ are the antonyms of the word reprehensible. His reprehensible actions shocked everyone. అతను ఏ పని అయితే చేశారో అతను చాలా బ్లేమ్ వర్తీగా చేశాడు, అంటే చూస్తూ షాక్ అయిపోయారు. అంత బ్లేమ్ చేసే విధంగా పనిచేశాడు, అంత గలీజ్ పని చేశాడు అన్నట్టు. హిజ్ రెప్రిహెన్సిబుల్ యాక్షన్ షాక్డ్ ఎవ్రీవన్. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి రెప్రిహెన్సిబుల్ కండక్ట్, రెప్రిహెన్సిబుల్ బిహేవియర్, రెప్రిహెన్సిబుల్ క్రైమ్, రెప్రిహెన్సిబుల్ యాక్ట్. క్రైమ్ చేస్తేనే కదా వాళ్ళకి తప్పు నిందిస్తారు. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి అన్ఫాల్టరింగ్. అన్ఫాల్టరింగ్ అంటే స్థిరమైన, తగ్గని, అంటే స్ట్రైట్గా ఒక మాట అన్నాడు, ఆ మాట పైన నిలబడ్డాడు, అలాంటి వారిని అన్ఫాల్టరింగ్ అంటారు. అన్ఫాల్టర్డ్ అంటారు. స్థిరమైన, తగ్గని, ఎక్కడ తగ్గొద్దు అంటారు కదా, అలా అన్ఫాల్టరింగ్గా. స్టడీ అండ్ రెజల్యూట్, ఆ పని చేసేంత వరకు స్టడీగా ఉండడాన్ని అన్ఫాల్టరింగ్ అంటారు. సినోనిమ్స్ వచ్చేసి స్టెడ్ ఫాస్ట్, ఫర్మ్, డిటర్మైన్డ్, పర్సిస్టెంట్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ ఫాల్టరింగ్. యాంటోనిమ్ ఏంటి? ఫాల్టరింగ్, వాల్టైల్గా ఉండడం, ఎప్పుడు ఏం మాట్లాడతారో తెలియదు, ఒక మాట మీద ఉండరు. వాటిని వేవరింగ్, హెజిస్టెంట్, అన్సర్టెన్, వీక్ అంటారు. వీక్ అంటే ఒక మాట అంటారు, ఆ మాట మీద నిలబడాడు, ఎప్పుడు పడితే అప్పుడు ఎటు పడితే అటు వెళ్ళిపోతారు, దాన్ని వీక్ అంటారు. షీ గేవ్ అన్ఫాల్టరింగ్ సపోర్ట్ టు హర్ ఫ్రెండ్. వాళ్ళ ఫ్రెండ్కి అయితే అన్ఫాల్టరింగ్, స్టెడ్ ఫాస్ట్గా, నువ్వు ఏమైనా చేసుకొని నేను నీకు సపోర్ట్గా ఉంటాను అని చెప్పేసి ఉంటాడు. మహాభారతంలో కర్ణుడు చేస్తాడు కదా దుర్యోధనునికి, అది అన్ఫాల్టరింగ్ సపోర్ట్ టు హిజ్ ఫ్రెండ్ అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ ఏంటి? అన్ఫాల్టరింగ్ ఫెయిత్, అన్ఫాల్టరింగ్ సపోర్ట్, అన్ఫాల్టరింగ్ కమిట్మెంట్, అన్ఫాల్టరింగ్ కరేజ్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ అన్ఫాల్టరింగ్. వర్డ్ వచ్చేసి ఇగ్నిమీనియస్ అంటే అవమానకరమైన, నిందార్హమైన, నింద చేయొచ్చు తప్పులేదు అని అంటారు కదా, అది ఇగ్నోమీనియస్, అవమానకరమైన. డిజర్వింగ్ పబ్లిక్ డిస్గ్రేస్, అలా చేశాడా అని చెప్పేసి నలుగురిలో మాట్లాడుకునేటప్పుడు అవమానకరంగా మాట్లాడడాన్ని ఇగ్నోమీనియస్ అంటారు. డిస్గ్రేస్ఫుల్, హ్యూమిలియేటింగ్, షేమ్ఫుల్, డిజానెస్ట్ ఆర్ ద సినోనిమ్స్. గ్లోరియస్, హానరబుల్, రెస్పెక్టబుల్, నోబల్. ఏదైనా మంచి పని చేసేటప్పుడు గ్లోర్ చేస్తాడు, హానరబుల్ చేస్తారు, పిలిచి మరి సన్మానాలు చేస్తారు కదా మంచి పని చేసినప్పుడు, అది హానరబుల్, రెస్పెక్టబుల్, నోబల్. The team suffered an ignominious defeat. Ignominious defeat అంటే ఏం లేదు, ఎలా అంటే 21 పాయింట్ల గేమ్ పెట్టుకున్నారు, వాళ్ళకి గెలిచిన టీం ఏమో మొత్తం కంప్లీట్ చేసింది 21 పాయింట్స్, ఓడిపోయిన టీంకి ఏమో 5-6 పాయింట్స్ వచ్చింది. ఎంత అవమానకరమైన డిఫీట్ అంటారు దాన్ని. అవమానకరమైన డిఫీట్ అంటే చాలా హ్యూజ్ గ్యాప్తో ఓడిపోవడాన్ని the team suffered a ignominious defeat. Word combination ignominious failure, ignominious defeat, ignominious end are the some of the synonyms of the word combination of the word ignominious.
వర్డ్ వచ్చేసి క్లియర్డ్ అప్ అంటే పరిష్కరించడం, స్పష్టమైనది, పరిష్కరించడం. ఏదైనా సమస్య వచ్చింది, దాన్ని పరిష్కరించడాన్ని ఏమంటారంటే దాన్ని సాల్వ్ చేయడాన్ని క్లియర్డ్ అప్ అంటారు. టు మేక్ క్లియర్ ఆర్ రిజాల్వ్, ఏదైనా ప్రాబ్లం వచ్చింది దాన్ని రిజాల్వ్ చేయడాన్ని క్లియర్ అప్ అనే ఫ్రేజల్ వర్బ్తోని సూచిస్తారు. సినోనిమ్స్ ఏంటి? రిజాల్వ్డ్, ఎక్స్ప్లెయిన్డ్, సెటిల్డ్, క్లారిఫైడ్, క్లియర్డ్ అప్. ఇప్పుడు ఎగ్జామ్కి పోయేటప్పుడు ఒక ఫ్రెండ్ ఉంటాడు, అతను ఏం చేస్తాడంటే ఉన్న టాపిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నీ క్లియర్ చేసి పడేస్తారు. అలాంటి దాన్ని క్లియర్డ్ అప్ అంటారు. ఎగ్జామ్కి ముందు చేస్తారు. ఎగ్జామ్కి ముందు అని కాదు, ఎప్పుడైనా ఏదైనా సమస్య వచ్చినప్పుడల్లా క్లియర్ చేసేదాన్ని ఫ్రేజల్ వర్బ్ క్లియర్డ్ అప్తోనే సూచిస్తారు. యాంటోనిమ్స్ వచ్చేసి కన్ఫ్యూజ్ చేయడం, కాంప్లికేట్ చేయడం, అబ్స్క్యూర్ చేయడం, మిస్అండర్స్టూడ్ చేయడం. అందరి ఫ్రెండ్ ఏం చేస్తారు, అయితే జెన్యున్ ఫ్రెండ్ ఏం చేస్తారు, ఆ టైంలో అన్నీ క్లియర్ చేస్తారు, ఇది కాన్సెప్ట్ ఇలా, ఈ కాన్సెప్ట్ ఇలా అని చెప్పేసి. అన్జెన్యున్ ఫ్రెండ్ ఎవరైతే నేనే టాపర్ కావాలి, నేనే ఫస్ట్ అవ్వాలి అనుకునేటోడు ఏం చేస్తాడు, అందరినీ కన్ఫ్యూజన్లో పడేస్తారు, అబ్స్క్యూర్ చేస్తాడు, మిస్అండర్స్టాండ్ చేస్తాడు, కాంప్లికేటెడ్ చేసుకుంటాడు. చిన్నది ఉన్నా కానీ కూడా అరే ఈ క్వశ్చన్ రాదురా, ఆ క్వశ్చన్ రాదురా అనుకుంటా చెప్పి కాంప్లికేట్ చేసేదాన్ని చేసేస్తారు. అది యాంటోనిమ్స్. ద మిస్అండర్స్టాండింగ్ వాజ్ క్లియర్డ్ అప్. అలా మిస్అండర్స్టాండింగ్ ఏదైతే ఉందో అది క్లియర్డ్ అప్. ఇది ఎప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ మీద మిస్అండర్స్టాండింగ్ వచ్చింది అలా అంటారు కదా, అది క్లియర్డ్ అప్. అప్పుడు క్లియర్ అప్ దాన్ని క్లియర్డ్ అప్ అంటారు. క్లియర్డ్ అప్ ఇష్యూ, క్లియర్డ్ అప్ కన్ఫ్యూజ్, క్లియర్డ్ అప్ ప్రాబ్లమ్స్, క్లియర్డ్ అప్ మ్యాటర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ క్లియర్డ్ అప్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి చౌవినిజం. చౌవినిజం అంటే అతిశయ గర్వం, జాతీయత గర్వం. చౌవినిజం అంటే అతిశయ గర్వం, జాతీయత గర్వం. అంటే ఏం లేదు, మేమే ఎక్కువ, మేమే అన్ని పనులు చేయాలి, మీరు తక్కువ, మీరు చేయకూడదు అని ఉంటుంది కదా, దాన్ని చౌవినిజం. ఒకరికంటే మనమే ఎక్కువ అని చెప్పుకోవడాన్ని చౌవినిజం అంటారు. అతిశయ శక్తి, అతిశయ గర్వం, జాతీయత గర్వం. ఎక్సెసివ్ ఆర్ ప్రిజుడైజ్ సపోర్ట్ ఫర్ వన్స్ గ్రూప్. ఏదైతే ఉన్నారో మన కులమే గొప్ప, వాళ్ళ కులం కాదు అని చెప్పేసి అంటారు కదా, దాన్ని చౌవినిజం. వాళ్ళ గ్రూప్ ఏదైతే ఉన్నదో, ఏ అండ్ బి గ్రూప్ ఉన్నప్పుడు ఎవరైతే ఉన్నారో ఆ గ్రూప్ వాళ్ళే ఎక్కువ అనుకోవడాన్ని చౌవినిజం అంటారు. సినోనిమ్స్ వచ్చేసి ఫానటిజం, బయాస్, నేషనలిజం, సుపీరియారిటీ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ చౌవినిజం. యాంటోనిమ్స్ వచ్చేసి ఫెయిర్నెస్, ఈక్వాలిటీ, ఇంపార్షియాలిటీ, టాలరెన్స్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ చౌవినిజం. చౌవినిజం చూడండి, మనం చావా సినిమా చూసే ఉంటాం కదా, దాంట్లో రేసిజం ఉంటుంది కదా, హిందువులు ముస్లింలు అనుకుంటా. చూసినప్పుడు ఏముంటుంది, ఔరంగజేబు ఏం చేస్తాడు, మాదే గొప్ప అని చెప్పుకుంటాడు. దాని తర్వాత సంభాజీ మహారాజ్ ఏం చెప్తాడు, టాలరెన్స్గా ఉంటాడు, నువ్వు అవసరం లేదు, నీ జాతి ధర్మాన్ని నువ్వు విడవాల్సిన అవసరం లేదు, మనమంతా కలిసి ఉందాం, జస్ట్ నువ్వు అందరితో కలిసి ఉండు అంటారు. అది టాలరెన్స్ అంటే. అంటే మన ధర్మంతో పాటు అందరి ధర్మం సమానం అనడాన్ని టాలరెన్స్ అంటారు. చంద్రగుప్త మౌర్య పీరియడ్లో కూడా వాళ్ళు వేదిక్ రిలీజియన్ని పాటిస్తున్నా, అప్పటికి జైనిజం, బుద్ధిజం కూడా ఉంటాయి కదా, వాటిని కూడా టాలరేట్ చేసినారు గుప్తా పీరియడ్లో. అది టాలరెన్స్. చౌవినిజం వాజ్ ఒఫెన్సివ్. ఆ చౌవినిజం ఏదో ఉందో ఒఫెన్సివ్, మాదే ఎక్కువ అని చెప్పి అందరి ముందు అనుకుంటా ఉన్నాడు, అది ఒఫెన్సివ్గా మారింది. వర్డ్ కాంబినేషన్ మేల్ చౌవినిజం. మేల్ చౌవినిజం అంటే ఏంటి, ఇప్పుడు చూడండి, మేల్ ఫీమేల్ ఉంటారు. మేల్ ఫీమేల్లో ఏంటి, నువ్వు ఈ పని చేయలేవు, మేము చేయాలి, మీరు చేయలేరు ఈ పని, మేమే చేయాలి అనుకుంటా కొన్ని థింగ్స్ ఉంటాయి, అవి నిజానికి మేలే చేయాలి, ఫీమేల్ చేయలేరు. అలాంటి పాజిటివ్ చౌవినిజమే, కాకపోతే అన్ని దగ్గర కాదు. నేషనల్ chauvinism attitude, chauvinism belief are the sum of the word combination of the word chauvinism. అంటే దేవుళ్ళలో విశ్వాసం కలిగిన, దేవునిలో విశ్వాసం ఉన్న వారిని థెయిజం పాటించే వాళ్ళు అంటారు. అథెయిస్ట్ కూడా అంటారు. అథెయిస్ట్ అంటే ఏంటి, దేవునిలో నమ్మకం లేని వారిని అథెయిస్ట్ అంటారు. మీనింగ్ ఏంటి థెయిజం, బిలీఫ్ ఇన్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ గాడ్, దేవుడు ఉన్నాడు అని బిలీవ్ చేయడాన్ని థెయిజం అంటారు. సినోనిమ్స్ ఫెయిత్, బిలీఫ్, రిలీజియన్, స్పిరిచువలిజం.
యాంటోనిమ్స్ వచ్చి అథెయిజం, ఇక్కడ వచ్చేసింది చూడండి. అథెయిజం, agnosticism, unbelief, skepticism are the some of the antonyms of the word synonym. Theism. Example, theism is central to many religion. Theism is central to many religion. అన్ని రిలీజియన్కి ఒక సెంట్రల్ ఉంటుంది ఏంటంటే థెయిజం. థెయిజం అంటే మా దేవుడు ఉన్నాడు, దేవుడు ఉన్నాడు అనే దేవుళ్ళు ఉంటారు, చాలా దేవుళ్ళు ఉన్నారు, కానీ మా దేవుడే ఒక్కొక్క దేవునికి ఒక్కొక్క రిలీజియన్ అన్నట్టు, ఒక దేవునికి ఒక రిలీజియన్ అన్నట్టు థెయిజం. థెయిజం ఈజ్ సెంట్రల్ టు మెనీ రిలీజియన్. క్రిస్టియన్ థెయిజం, ఫిలాసఫికల్ థెయిజం, థెయిజం బిలీఫ్, థెయిజం డాక్ట్రైన్ ఆర్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ థెయిజం. వర్డ్ వచ్చేది అపర్థెయిడ్. అపర్థెయిడ్ అంటే వర్ణ వివక్షత, జాతి వేరు చేయడం, జాతిని వేరు చేయడాన్ని అపర్థెయిడ్ అంటారు. సిస్టమ్ ఆఫ్ రేషియల్ సెగ్రిగేషన్, సిస్టమ్ ఆఫ్ రేషియల్ సెగ్రిగేషన్. అపర్థెయిడ్ అంటే వర్ణ వివక్షత, జాతి వేరు చేయడం, జాతిని వేరు చేయడాన్ని అపర్థెయిడ్ అంటారు. సిస్టమ్ ఆఫ్ రేషియల్ సెగ్రిగేషన్, సిస్టమ్ ఆఫ్ రేషియల్ సెగ్రిగేషన్. 1500 to 600 బీసీలో మనకి ఏం చేశారు, వైష్ణవులు శూద్రులు వైష్ణవులు క్షత్రియులు శూద్రులు అని వర్గన చేశారు కదా, దాన్ని వర్గ వివక్ష చేయడం అని చెప్తారు. ద సిస్టమ్ ఆఫ్ రేషియల్ సెగ్రిగేషన్, డిస్క్రిమినేషన్, సెపరేషన్, ఇన్ఈక్వాలిటీ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ అపర్థెయిడ్. యాంటోనిమ్స్ వచ్చేసి ఇంటిగ్రేషన్, అందరినీ కలుపుకోవడం, ఈక్వాలిటీ, అందరినీ ఈక్వల్ అని చెప్పడం, యూనిటీ, ఫేర్నెస్ ఆర్ సమ్ ఆఫ్ ద యాంటోనిమ్స్ ఆఫ్ వర్డ్ అపర్థెయిడ్. అపర్థెయిడ్ అంటే ఏంటి, వర్ణ వివక్ష ఉండడం అంటే నువ్వు అక్కడనే ఉండు, ఇక్కడికి రాకు అని చెప్పేసి చాలా జరిగాయి కదా పాస్ట్లో, అది అపర్థెయిడ్ అన్నట్టు. అపర్థెయిడ్ వాజ్ అపోలిష్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా. సౌత్ ఆఫ్రికాలో అపర్థెయిడ్ రేసిజం జరిగింది కదా, అప్పుడు మనకి ఫేమస్ ఎవరు, నెల్సన్ మండేలా. నెల్సన్ మండేలా వచ్చి ఏం చేశాడు, అందరూ సమానులే అని చెప్పేసి ప్రపంచం మొత్తానికి నేర్పించాడు. అది అపర్థెయిడ్ని అబోలిష్ చేశాడు. వర్డ్ కాంబినేషన్ వచ్చి అపర్థెయిడ్ సిస్టమ్, అపర్థెయిడ్ లాస్, అపర్థెయిడ్ పాలసీ, అపర్థెయిడ్ ఎరా. అపర్థెయిడ్ అంటే వర్ణ వివక్ష లేకపోవడం. పార్టిజన్ అనగానే నాకేం గుర్తుకొచ్చింది ఎగ్జామ్ రాసేటప్పుడు, పార్టిజన్ అంటే బెంగాల్ పార్టిజన్, ఇది విభజనకు సంబంధించి అని అనుకున్నాను. పార్టిజన్ అంటే పక్షపాతి, మద్దతుదారి అంటే ఒక సైడ్ని సపోర్ట్ చేయడం, దాన్ని పార్టిజన్ అంటారు. నేను పార్టిజన్ అనగానే బెంగాల్ పార్టిజన్ కదా, విభజన గురించి ఉంటుంది అనుకున్నాను, కానీ పార్టిజన్ అంటే ఏంటి, పక్షపాతి, మద్దతుదారు. పక్షపాతి అనగానే నాకు ఒకటి గుర్తుకొస్తుంది. మహాభారతంలో శ్రీకృష్ణుడు ఏమంటారు, నేను పక్షపాతం పక్కా చూపిస్తాను. ఎవరి పట్ల చూపిస్తానంటే, ఎవరైతే వాళ్ళని నాకు అంకితం చేస్తారో నేను వాళ్ళ దిక్కు పక్షపాతం చూపిస్తాను, వాళ్ళతో ఉంటాను అని చెప్పేసి అంటారు కదా, అది పార్టిజన్. స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఎ పార్టీ ఆర్ కాజ్, ఏదైనా ఒకదానికి స్ట్రాంగ్ సపోర్టర్ ఆఫ్ ఎ పార్టీ ఆర్ కాజ్ని పార్టిజన్ అంటారు. సపోర్టర్, ఫాలోవర్, అడ్వకేట్, బయాస్డ్ ఆర్ ద సినోనిమ్స్. న్యూట్రల్గా ఉండడం, ఇండిపెండెంట్గా ఉండడం, అన్బయాస్డ్గా ఉండడం, ఆబ్జెక్టివ్గా ఉండడం ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ పార్టిజన్. హీ వాజ్ ఎ పార్టిజన్ ఆఫ్ ద మూమెంట్. అతను పార్టిజన్ మూమెంట్లో ఉన్నాడు. వర్డ్ కాంబినేషన్ పార్టిజన్ పాలిటిక్స్, పార్టిజన్ సపోర్ట్, పార్టిజన్ వ్యూ, పార్టిజన్ గ్రూప్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ పార్టిజన్. వచ్చేసి అకోస్టిక్ అనే వర్డ్ ఏంటి, కరెక్ట్ స్పెల్ట్ మిస్స్పెల్ట్ వచ్చింది. దీన్ని ACCOUSTIC అనుకున్నాను, కానీ ఏ సింగిల్ సి, నేను ACC అనుకున్నాను. దానికి ఏంటి, శబ్ద సంబంధిత. ఇది అకోస్టిక్స్ అంటే ఏంటి, శబ్దానికి సంబంధించి, సౌండ్కి సంబంధించింది కదా, రిలేటింగ్ టు సౌండ్ ఆర్ హియరింగ్. ఆడిటరీ, సోనిక్, ఆరల్, ఫోనిక్ అండ్ సైలెంట్. Soundless, mute, noiseless are the antonyms. The hall has excellent acoustic. హాల్ ఏదైతే ఉందో అతన్ని ఎక్సలెంట్ అకోస్టిక్ అంటే హాల్లో మాట్లాడుతున్నప్పుడు అందరికి వినబడుతుంది, అందరికీ ఇది ఒకే విధంగా వినబడుతుంది, కాబట్టి ద హాల్ హ్యాస్ ఎక్సలెంట్ అకోస్టిక్.
Word combination: acoustic guitar, acoustic music, acoustic properties, acoustic system are the some of the word combination of the word acoustic. వర్డ్ వచ్చేసి పెసిమిస్ట్. పెసిమిస్ట్ ఇది కూడా కరెక్ట్ స్పెల్డ్ మిస్ స్పెల్డ్లో వచ్చింది. పెసిమిస్ట్ అంటే డబ్ల్యూఎం వచ్చింది ఇచ్చిండు కానీ సింగిల్ ఎంఏ. పెసిమిస్ట్ అంటే నిరాశావాది, దేని మీద హోప్ లేదు, లైఫ్ మీద ఇంట్రెస్ట్ లేదు, వాళ్ళని పెసిమిస్ట్ అంటారు. ఏ పర్సన్ హూ ఎక్స్పెక్ట్ బ్యాడ్ అవుట్కమ్స్ని ఆశించేవాడిని పెసిమిస్ట్ అంటారు. అంటే నెగిటివ్ అన్నాడు. పెసిమిస్ట్ అనేవాడు ఈజ్ ఎ నెగిటివ్. సినోనిమ్స్ అంటే డిఫిటిస్ట్, సినిక్, గ్లూమీ, నెగిటివ్ ఆర్ ద సినోనిమ్స్. ఆప్టిమిస్టిక్, హోప్ఫుల్గా ఉండడం, హోప్ఫుల్, పాజిటివ్, cheerful ఆర్ ద యాంటోనిమ్స్. హీ ఈజ్ ఎ పెసిమిస్ట్ అబౌట్ ద ఫ్యూచర్ మీద అతనికి ఇంట్రెస్ట్ లేదు, అతన్ని పెసిమిస్ట్ అంటారు. పెసిమిస్ట్ యాటిట్యూడ్, పెసిమిస్ట్ వ్యూ, పెసిమిస్ట్ అవుట్లుక్, పెసిమిస్ట్ నేచర్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ పెసిమిస్ట్. నెక్స్ట్ వర్డ్ వచ్చి పర్సిస్టెన్స్. పర్సిస్టెంట్ అంటే ఏంటి? పట్టుదల, స్థిరత్వం. పర్సిస్టెన్స్ అనేది కూడా ఒక స్పెల్ కరెక్ట్లీ స్పెల్ మిస్స్పెల్డ్లో వచ్చింది. పర్సిస్టెంట్ ఇది చాలా కన్ఫ్యూజన్గా ఉంటుంది. పర్సిస్టెన్స్ అంటే పట్టుదల, స్థిరత్వం. నువ్వు జాబ్ గురించి స్టార్ట్ చేసి నువ్వు ప్రిపరేషన్ కాబట్టి నువ్వు జాబ్ వచ్చేంత వరకు పట్టుదలగా ఉండాలి, స్థిరత్వంగా ఉండాలి. కంటిన్యూస్లీ, ఫర్మ్లీ, డిస్పైట్ డిఫికల్టీ, ఎలాంటి డిఫికల్టీస్ వచ్చినా ఫర్మ్గా ఉండడం, స్ట్రాంగ్ ఉండడాన్ని పర్సిస్టెన్స్ అంటారు. సినోనిమ్స్: డిటర్మినేషన్ ఉండడం, టెనాసిటీ అంటారు. టెనాషియస్ అంటే స్ట్రాంగ్, ఎండ్యూరెన్స్గా ఉండడం, పర్సివరెన్స్గా ఉండడాన్ని పర్సిస్టెన్స్కి సినోనిమ్స్. దాని తర్వాత ఏంటి? యాంటోనిమ్స్. యాంటోనిమ్స్ అంటే వీక్నెస్, లేజినెస్, ఇర్రెజల్యూషన్, ఇన్కన్సిస్టెన్సీ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ పర్సిస్టెన్స్. కొన్నిసార్లు ఏం చేస్తారు? దీనికి ప్రిపేర్ అవుదామంటారు, కొన్నిసార్లు యూట్యూబ్ చేద్దామంటారు, కొన్నిసార్లు ప్రైవేట్ జాబ్ చూసుకుందాం అనుకుంటారు. దాన్ని ఇన్కన్సిస్టెన్సీ ఇన్ ప్రిపరేషన్ అంటారు. హర్ పర్సిస్టెన్స్ పెయిడ్ ఆఫ్, అతని పర్సిస్టెన్స్ పెయిడ్ ఆఫ్ అయింది. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాల తర్వాత కూడా యూపీఎస్సీ సాధించాడు. అతని పట్టుదల, అతని కృషి అతని లక్ష్యాన్ని చేర్చుకోవడానికి ఉపయోగపడింది. పర్సిస్టెన్స్ ఇన్ వర్క్, పర్సిస్టెన్స్ ఆఫ్ ఎఫర్ట్, పర్సిస్టెంట్ లెవెల్, పర్సిస్టెన్స్ హ్యాబిట్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ పర్సిస్టెన్స్. థెసారస్ అంటే ఏంటి? నౌన్. పర్యాయ పదకోశం. పర్యాయ పదకోశం అంటే ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్లో ఒక వర్డ్కి సినోనిమ్స్ ఉంటాయి, యాంటోనిమ్స్ ఉంటాయి. దాన్ని థెసారస్ అంటారు. పర్యాయ పదకోశం. ఏ బుక్ లిస్టింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. ఒక వర్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇక్కడే ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడే పర్సిస్టెన్స్ అని ఉంది. పర్సిస్టెన్స్కి సినోనిమ్ ఉంది, యాంటోనిమ్స్ ఉంది. ఆ బుక్లో ఏముంటుంది అంటే ఇవి రెండే ఉంటాయి, మిగతా ఇవి ఉండవు. ఎగ్జాంపుల్స్ ఉండవు, వర్డ్ కాంబినేషన్ ఉండదు, మీనింగ్ ఉండదు. సినోనిమ్స్, యాంటోనిమ్స్ మాత్రమే ఉండేదాన్ని థెసారస్ అంటారు. ఏ బుక్ లిస్టింగ్ సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్. లెక్సికాన్, సినోనిమ్స్ లెక్సికాన్, డిక్షనరీ, వర్డ్ బుక్, గ్లాసరీ ఆర్ ద సినోనిమ్స్. నన్, డైరెక్ట్ అపోజిట్ దీనికి ఏమి ఉండదు. షీ యూజ్డ్ ఎ థెసారస్ టు ఫైండ్ సినోనిమ్స్. సినోనిమ్స్, అతనికి ఒక వర్డ్కి సినోనిమ్స్ తెలియదు, అందుకని చెప్పేసి చూశాడు, బయట చూసి తీసుకున్నాడు బుక్స్ నుంచి. షీ యూజ్డ్ ఎ థెసారస్ టు ఫైండ్ ఎ బుక్. కాంబినేషన్: ఆన్లైన్ థెసారస్, ఆన్లైన్లో సినోనిమ్స్, యాంటోనిమ్స్ వెతకడం. ఇంగ్లీష్ థెసారస్, థెసారస్ టూల్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ థెసారస్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి కాన్స్పిక్వస్. కాన్స్పిక్వస్ అంటే స్పష్టమైన, గమనించదగిన. మనం ఏదైనా పని చేసినప్పుడు ఒకటి, ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి, ఎలక్షన్స్ ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే కొందరు ఉంటారు, వాళ్ళు అన్ని పార్టీలు తిరుగుతాడు, కానీ అన్ని పార్టీలు తిరిగినా కొందరికి తెలుసు వీడు ఏ పార్టీకి సపోర్ట్ చేస్తున్నాడు అనేది. దాన్ని క్లియర్గా కనిపించడాన్ని థెసారస్ అంటారు. ఈజీలీ సీన్ ఆర్ నోటీస్, ఈజీగా నోటీస్ చేయొచ్చు. నువ్వు నాతో తిరుగుతున్నావు కానీ నువ్వు నాకు ఓటేయవరా అని కూడా కొందరు లోపల మనసులో ఉంటుంది. దాన్ని కాన్స్పిక్యూస్ అంటారు. నోటీసబుల్, ఈజీలీ సీన్ ఆర్ నోటీసబుల్ సినోనిమ్స్ వచ్చేసి నోటీసబుల్, ప్రామినెంట్, ఆబ్వియస్, డిస్టింక్ట్స్ ఆర్ ద సినోనిమ్స్. యాంటోనిమ్స్ వచ్చేసి హిడెన్, ఆబ్స్క్యూర్, ఇన్కాన్స్పిక్యూస్, అన్రిమార్కబుల్ ఆర్ ద యాంటోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ కాన్స్పిక్యూస్. Her red dress was conspicuous in the crowd.
అందరూ వైట్ వేసుకున్నారు, బ్లాక్ వేసుకున్నారు. ఒక్క ఆమెనే ఏమేసుకుంది, వైట్ డ్రెస్, రెడ్ డ్రెస్ వేసుకొచ్చింది. అందుకని చెప్పేసి ఆ క్రౌడ్లో ఈజీగా గుర్తుపట్టడానికి ఉంది. అది వర్డ్ కాన్స్పిక్యువస్ కన్జంప్షన్, కాన్స్పిక్యువస్ ప్లేస్, కాన్స్పిక్యువస్ ఆబ్సెన్స్, కాన్స్పిక్యువస్ సక్సెస్, క్లియర్ సక్సెస్ అన్నట్టు. రెనైజెన్స్ కూడా మిస్పెల్డ్ కరెక్ట్లీ స్పెల్డ్లో వచ్చింది. పునర్జీవనం, పునరుద్ధరణ. ఇప్పుడు చూడండి, పాత ప్రాజెక్టులు ఉంటాయి, పురాతన బిల్డింగ్లు ఉంటాయి, అవి ఇప్పుడు కూలిపోయి ఉంటాయి, వాటిని పునరుద్ధరణ చేస్తారు, రెనోవేషన్ చేస్తారు. అది రెనైజెన్స్ అంటారు. రివైవల్ ఆర్ రెన్యువల్ ఆఫ్ ఆర్ట్, కల్చర్ ఆర్ నాలెడ్జ్ని రివైవ్ చేయడాన్ని రెనైజెన్స్ అంటారు. రివైవల్ సినోనిమ్స్ వచ్చేసి రివైవల్, రీబర్త్, రెన్యువల్, అవేక్నింగ్ ఆర్ సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ రెనైజెన్స్. యాంటోనిమ్స్ వచ్చేసి డిక్లైన్, డికే, కొలాప్స్, స్టాగ్నేషన్ అంటే ఇట్స్ ఎ ఇంపార్టెంట్ వర్డ్, అక్కడే ఆగిపోవడం, మెల్లగా నడవడాన్ని స్టాగ్నేషన్ అంటారు. ద రెనైజెన్స్ వాజ్ అ పీరియడ్ ఆఫ్ గ్రేట్ ఆర్టిస్టిక్ అచీవ్మెంట్. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి రెనైజెన్స్ ఎరా, రెనైజెన్స్ ఆర్ట్, రెనైజెన్స్ కల్చర్, రెనైజెన్స్ మూవ్మెంట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ రెనైసాన్స్. వెనరేషన్ అంటే ఒకరి పట్ల గౌరవం ఉండడం, భక్తి ఉండడాన్ని రెనైసాన్స్ అంటారు. ఇది ఎక్కడ వచ్చింది? సినోనిమ్స్, యాంటోనిమ్స్లో వచ్చింది. గ్రేట్ రెస్పెక్ట్ ఆర్ రెవరెన్స్ అంటే ఉండడాన్ని వెనరేషన్ అంటారు. దేవుని పట్ల గౌరవం, పెద్దల పట్ల గౌరవం, దేవుని పట్ల భక్తి ఉండడాన్ని వెనరేషన్ అంటారు. రివరెన్స్, అడ్మిరేషన్, అడోరేషన్, డివోషన్ ఆర్ ద సినోనిమ్ of the word veneration. Antonyms వచ్చేసి డిస్రెస్పెక్ట్, కంటెంప్ట్ చేయడం, స్కాన్ చేయడం, డిసానర్ చేయడాన్ని వెనరేషన్కి అపోజిట్. ఎగ్జాంపుల్, he was held in veneration by his followers. అంటే అతను ఎవరైతే ఉన్నాడో వాళ్ళ ఫాలోవర్స్ అతన్ని బాగా గౌరవం చేసేవారు అన్నట్టు. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి వెనరేషన్ ఆఫ్ సెయింట్స్, వెనరేషన్ రిచువల్స్, వెనరేషన్ ప్రాక్టీస్, వెనరేషన్ ట్రెడిషన్ ఆర్ సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ వెనరేషన్. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి డిసిక్రేషన్ అంటే అపవిత్రం చేయడం, అవమానం చేయడం. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చదివింది మనం ఏంటి? వెనరేషన్ అంటే భక్తి కలిగి ఉండడం, గౌరవం కలిగి ఉండడం. ఈ సినోనిమ్స్. ఆ వర్డ్ ఇచ్చి దీన్ని కనుక్కోమన్నాడు, యాంటోనిమ్ కనుక్కోమన్నాడు. ప్రొఫెనేషన్, a violation of something sacred. ప్రొఫెనేషన్ ఆర్ వయలేషన్ ఆఫ్ సంథింగ్ సాక్రెడ్, ఏదైనా పవిత్రమైన ఉన్నదాన్ని అపవిత్రం చేయడాన్ని డిసిక్రేషన్ అంటారు. డిసిక్రేషన్కి సినోనిమ్ ఏంటి? ప్రొఫెనేషన్. ఇక్కడే ఉంది ప్రొఫెనేషన్. డిఫైల్మెంట్, వయలేషన్, సాక్రిలేజ్ చేయడం కూడా డిసిక్రేషన్కి సినోనిమ్. సాక్రిలేజ్ చేయడం అంటే ఏదైనా పవిత్రం, చాలా చూస్తుంటాం కదా, పవిత్రమైన దాన్ని అపవిత్రం చేయడాన్ని డిసిక్రేషన్ అంటారు. దానికి సినోనిమ్స్ వచ్చేసి ప్రొఫెనేషన్, డిఫైల్మెంట్, వయలేషన్, సాక్రిలేజ్. డిసిక్రేషన్కి యాంటోనిమ్స్ వచ్చేసి శాంక్టిఫికేషన్, రెస్పెక్ట్, హానర్, కాన్సెక్రేషన్ అండ్ వెనరేషన్ కూడా మనం ఇప్పుడు చదువుకున్నాం కదా. వెనరేషన్ అంటే గౌరవం కలిగి ఉండడం, భక్తి కలిగి ఉండడం అనేసి. డిసిక్రేషన్ ఆఫ్ ద టెంపుల్ యాంగర్ ద కమ్యూనిటీ. ఒక కమ్యూనిటీకి ఒక గుడి ఉంది, ఆ గుడికి ఇంకో వాళ్ళు వచ్చేసి డిసిక్రేషన్ చేస్తారు. అప్పుడు ఏమిటి? యాంగర్డ్, కోపం వచ్చింది కదా, వస్తుంది కదా, ఎలాగైనా అది చెప్తున్నారు. Desecration of grave, desecration act, desecration ritual, desecration crime are the sum of the word combination of the word desecration. One out of countenance, సిగ్గుపడేలా చేయడాన్ని to put one out of countenance. అంటే ఒక గ్రూప్లో చాలా మంది ఉన్నారు, ఒకరి మీద చాలా జోకులు వేస్తున్నారు, చాలా గ్రూప్లో అందరు కలిపి ఒకరి మీద వేస్తారు జోకులు. అయితే ఆడు సడన్గా పక్కకి వెళ్ళిపోతాడు, దాన్ని సిగ్గుపడేలా చేయడం. టు ఎంబారస్ ఆర్ డిస్కన్సర్ట్ చేయడానికి టు పట్ వన్ అవుట్ ఆఫ్ కాంటినెన్స్ అంటారు. ఇట్ ఈస్ ఏడియం. ఎంబారస్ చేయడం, కన్ఫ్యూజ్ చేయడం. ఎంబారస్ RR వస్తుంది, SS వస్తుంది. కన్ఫ్యూజ్ చేయడం, హ్యూమిలియేట్ చేయడం, డిస్కన్సర్ట్ చేయడాన్ని ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద టు పుట్ వన్ అవుట్ ఆఫ్ కాంటినెన్స్. యాంటోనిమ్స్ వచ్చేసి కరేజ్, కంఫర్ట్, సపోర్ట్, రీఅష్యూర్. ఎగ్జాంపుల్, హిజ్ రిమార్క్ పుట్ హీ అవుట్ ఆఫ్ కాంటినెన్స్. హర్ అవుట్ ఆఫ్ కాంటినెన్స్. అతను ఆమెని అవుట్ ఆఫ్ కాంటినెన్స్ చేశారు ఏదో ఒకటి మాట్లాడి. వర్డ్ కాంబినేషన్ వచ్చి టు పట్
put out countenance reaction, to put out of countenance situation, to put out of countenance expression, to put out of countenance movement are some of the word combination of the idiom to put one out of countenance. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి టు సో ద డ్రాగన్స్ టీత్. నెక్స్ట్ మీడియం వచ్చేసి టు సో ద డ్రాగన్స్ టీత్. డ్రాగన్స్ టీత్ అంటే ఏంటి? డ్రాగన్స్ టీత్ అంటే డ్రాగన్స్ టీత్ పళ్ళు, దాన్ని సో చేశాడు అంటే విత్తు వేశాడు అంటే ఇప్పుడేంటి అది తర్వాత మళ్ళీ మొలకెత్తి అందరినీ చంపేస్తుంది అన్నమాట. సమస్యలు సృష్టించడాన్ని టు సో ద డ్రాగన్స్ టీత్ అంటారు. టు క్రియేట్ ట్రబుల్ ఆర్ కాన్ఫ్లిక్ట్ ఆర్ ట్రబుల్ని క్రియేట్ చేయడాన్ని టు సో ద డ్రాగన్స్ టీత్ అంటారు. ప్రొవోక్ చేయడం, ఇన్స్టిగేట్ చేయడం, కాజ్ చేయడం, ఇన్సైట్ చేయడం అని సినోనిమ్స్ వస్తాయి. యాంటోనిమ్స్ ప్రాబ్లం క్రియేట్ చేయడానికి ఆపోజిట్, ప్రాబ్లం రిజాల్వ్ చేయడం, సెటిల్ చేయడం, పాసిఫై చేయడం, కామ్ చేయడం ఆర్ ద యాంటోనిమ్స్. హిజ్ స్పీచ్ సోడ్ ద డ్రాగన్స్ టీత్ అమాంగ్ ద క్రౌడ్. తన స్పీచ్ ఏదైతే ఉందో అది డ్రాగన్స్ టీత్ సమస్య. ఇప్పుడు వస్తాడు 10 మంది 10 దగ్గర ఉన్నప్పుడు ఏదో ఒక సమస్య పెడతాడు, వాళ్ళ మధ్యలో అంతా గొడవలు జరుగుతాయి. దాన్ని ఈ స్పీచ్ సో ద డ్రాగన్స్ టీత్ అమాంగ్ ద క్రౌడ్లో గొడవలు రేపుతాయి అని చెప్పేసి. ద డ్రాగన్స్ టీత్ ట్రబుల్, ద సో డ్రాగన్స్ టీత్ కాన్ఫ్లిక్ట్ are the sum of the word combination of the idiom to show the dragon's teeth. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి స్ప్రెడ్. స్ప్రెడ్ అంటే విస్తరించిన, చాచిన అంటే స్ప్రెడ్ చేయడం, విస్తరించజేయడం అంటే స్ప్రెడ్ ఓవర్ చేయడాన్ని, విస్తరించడం చేయడాన్ని దాన్ని స్ప్రెడ్ అంటారు. స్ప్రెడ్ అవుట్ ఆర్ ఎక్స్టెండ్ చేయడం లేదా స్ప్రెడ్ అవుట్ చేయడాన్ని స్ప్రెడ్ అంటారు. సినోనిమ్స్ వచ్చేసి స్ప్రెడ్, ఎక్స్టెండెడ్, అవుట్స్ట్రెచ్డ్, ఎక్స్పాండెడ్. అవుట్స్ట్రెచ్ అంటే స్ప్రెడ్ కావడం, స్ప్రెడ్ అంటే. యాంటోనిమ్స్ ఫోల్డెడ్, కాంట్రాక్టెడ్, క్లోజ్, కంప్రెస్. దూరంగా స్ప్రెడ్ చేయడానికి అపోజిట్ ఏంటి? కాంట్రాక్ట్ చేయడం, క్లోజ్ చేయడం ఆర్ ద యాంటోనిమ్స్. హిస్ ఫింగర్స్ వర్ స్ప్రెడ్ ఆన్ ద టేబుల్. అతని ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో టేబుల్ మీద చాచి ఉన్నాయి అని అర్థం. స్ప్లేడ్ లెగ్స్, స్ప్లేడ్ ఆర్మ్స్, splayed design, splayed structure are the some of the word combination of the word splayed. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి నింబల్. నింబల్ అంటే చురుకైన, వేగవంతమైన. క్విక్ అండ్ లైట్ ఇన్ మూమెంట్ ఆర్ థాట్. క్విక్ అండ్ లైట్ ఇన్ మూమెంట్ ఆర్ థాట్. చురుకైన, వేగవంతమైన ఆర్ ద నింబల్ థింగ్స్. చురుకైన వాడడం, యాక్టివ్గా ఉండడం ఆర్ ద క్విక్ అండ్ లైట్ ఇన్ మూమెంట్ ఆర్ థాట్ ఆర్ ద ఈజ్ ద మీనింగ్. అజైల్, స్విఫ్ట్, లైవ్లీ, డెక్స్ట్రస్ అంటే స్కిల్ఫుల్, లైవ్లీ ఎనర్జెటిక్గా ఉండడం, స్విఫ్ట్ ఉండడం ఫాస్ట్గా ఉండడం. యాంటోనిమ్స్ వచ్చేసి క్లమ్జీగా ఉండడం, స్లోగా ఉండడం, ఆక్వర్డ్గా ఉండడం, స్లగిష్గా ఉండడం ఆర్ ద యాంటోనిమ్స్. ద నింబుల్ డాన్సర్ ఇంప్రెస్ ద ఆడియన్స్. ద నింబుల్ డాన్సర్, చురుకైన డాన్సర్ ఏం చేశారు? డాన్స్ బాగా వేస్తే ఎవరైనా ఇంప్రెస్ అవుతారు కాబట్టి చురుగ్గా ఉండి డాన్స్ చేశాడు, అందరిని ఇంప్రెస్ చేశాడు. వర్డ్ కాంబినేషన్ నింబుల్ ఫింగర్స్, నింబుల్ మైండ్, నింబుల్ మూమెంట్, నింబుల్ రెస్పాన్స్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ నింబల్. నింబల్ అంటే చురుకైన, వేగవంతమైన. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి జేడ్. జేడ్ పచ్చరాయి, అలసిపోవడం. జేడ్ అంటే అలసిపోవడం అని అర్థం. అలసిపోవడం అంటే ఏంటి? టైర్డ్గా ఉండడం కదా, అది. నెక్స్ట్ వర్డ్ వచ్చేసి మీనింగ్ వచ్చేసి ప్రీసియస్ గ్రీన్ స్టోన్ ఆర్ టు వియర్ అవుట్ అంటే అలసిపోవడం. ఒక మీనింగే తీసుకుందాం. దీనికి జేడ్కి 2 మీనింగ్స్ ఉన్నాయి. ఒకటి పచ్చరాయ్, జెమ్, ఎమరాల్డ్ అండ్ అలసిపోవడం అంటే టు ఎగ్జాస్ట్, ఫ్యాటిక్ ఆర్ ద సినోనిమ్స్ ఆఫ్ ద వర్డ్ దిస్. ఎనర్జైజ్, రిఫ్రెష్, రివైవ్, స్ట్రెంథెన్ ఆర్ ద యాంటోనిమ్స్. అలసిపోవడానికి యాంటోనిమ్స్ అంటే చురుగ్గా ఉండడం, మంచిగా పనిచేయడం. షీ ఓర్ ఎ జేడ్ అంటే ఇక్కడ పచ్చరాయి అంటే స్టోన్. షీ ఓర్ ఎ జేడ్ నెక్లెస్ అంటే మంచి నెక్లెస్, ఎమరాల్డ్ వియర్ చేసింది అన్న. వర్డ్ కాంబినేషన్ వచ్చేసి జేడ్ స్టోన్, జేడ్ ఆర్నమెంట్, జేడ్ కలర్, జేడ్ నెక్లెస్ ఆర్ ద సమ్ ఆఫ్ ద వర్డ్స్ ఆఫ్ ద వర్డ్ కాంబినేషన్ ఆఫ్ ద వర్డ్ జేడ్. వచ్చేసి ఫ్రేడ్ అంటే చిరిగిన, బలహీనమైన.
టాంజెన్స్ నేర్చుకుంటారు కదా, అది చిలిగిన. బలహీనం అంటే వీక్, మీనింగ్ బర్న్అవుట్ ఆర్ స్ట్రెయిన్డ్. స్ట్రెయిన్ అంటే అండి బలహీనమైపోవడం, చిరిగిన అంటే ఏంటి వార్న్ అవుట్ అయిపోవడం. చిరిగిపోయిన ప్యాంట్లు వేసుకుంటారు కదా ఇప్పుడు ఫ్యాషన్, అది టాంజెన్స్. అది సినోనిమ్స్ వార్మ్, tattered, ragged, strain are the synonyms. Antonyms వచ్చేసి న్యూ, చిరిగిపోయిన ప్యాంట్కి అపోజిట్ న్యూ ప్యాంట్. ఇంటాక్ట్, స్ట్రాంగ్, ఫ్రెష్. ఇస్ ఫ్రేడ్ నర్వ్స్. ఫ్రేడ్ నర్వ్స్ అంటే చిరిగిన, ఫ్రేడ్ నర్వ్స్ అండ్ మేడ్ హిమ్ ఇర్రిటబుల్. వర్డ్ కాంబినేషన్ ఫ్రేడ్ క్లాత్స్, ఫ్రేడ్ ఎడ్జెస్, ఫ్రేడ్ నర్వ్స్, ఫ్రేడ్ ropes are the some of the word combination of the word frayed. స్ప్రెడ్ అంటే విస్తరించడం, వ్యాప్తి చేయడం. స్ప్రెడ్ అంటే విస్తరించడం, వ్యాప్తి చేయడం. టు ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్. టు ఎక్స్టెండ్ ఆర్ డిస్ట్రిబ్యూట్. ఎక్స్పాండ్, డిస్పర్స్, స్కాటర్, డిఫ్యూజ్. కాంట్రాక్ట్, కాన్సెక్రెంట్, కలెక్ట్, రెస్ట్రిక్ట్ ఆర్ ద సమ్ ఆఫ్ ద antonyms of the word spread. ద న్యూస్ స్ప్రెడ్ క్విక్లీ. ఆ న్యూస్ ఏదైతే ఉందో చాలా క్విక్గా అందరికీ చేరిపోయింది. ఇప్పుడు చూడండి, ఒక చిన్న జరిగిందంటే ఎన్నో న్యూస్ ఛానల్స్ వస్తున్నాయి కాబట్టి చాలా తొందరగా స్ప్రెడ్ అవుతాయి. Spread rumors, spread disease, spread sheets, spread information are the some of the word combination of the word spread. Spread అంటే ఏంటి, spread, frayed, frayed, jade. ఇవి గైస్ ఈరోజు యొక్క vocabulary. Hope this is useful for you. Like, share, subscribe the channel. Thank you for watching the video.